మీరు ఇది స్టార్ట్ చేశారంటే హంబుల్ కాదు, ఇది గ్రేట్ విజన్కి మొదటి సక్సెస్ మాత్రం అని చెప్పాను. విభజన జరిగింది. ఆ రోజు మీరందరూ హైదరాబాద్ పెట్టిన నన్ను చాలా మంది ఎగతాళి చేశారు. నేను హైటెక్ సిటీ కడితే ఆనాటి రాజకీయ నాయకులు హైటెక్ సిటీ కడితే ఏమవుతుందన్నారు. ప్రపంచంలో అధినేతలంతా హైదరాబాద్కు వస్తే మీరు ఒక రోడ్డు వేశారు, హైటెక్ సిటీ నుంచి ఎయిర్పోర్ట్ వరకు మీరు షో చేస్తున్నారు, దీనివల్ల ఏమీ రాదన్నారు. నేను ఒకటే సంకల్పం, తెలుగు జాతి గర్వపడే విధంగా ఒక మహానగరాన్ని నిర్మాణం చేయాలనే సంకల్పంతో అడుగడుగునా ముందుకు పోయి హైదరాబాద్ నిర్మాణం చేశాం. 162 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు. ఎవరన్నా ఆలోచించడానికి కూడా సాహసం చేయడానికి అప్పుడు వీలు కాదు, ఎందుకంటే రోడ్లు వేయాలంటే అసాధ్యమైన పని. అక్కడి నుంచి ఈరోజు మీరు హైదరాబాద్ చూశారు. విభజన జరిగింది. విభజన జరిగిన తర్వాత నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, హైదరాబాద్ నిర్మాణం చేశాం. తెలంగాణ రాష్ట్రానికి హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఒక్క సైబరాబాద్ వల్ల, ఔటర్ రింగ్ రోడ్డు వల్ల ఈరోజు తలసరి ఆదాయంలో దేశానికి ఆదర్శంగా హైయెస్ట్ తలసరి ఆదాయం తెలంగాణకు వస్తుందంటే తెలుగు జాతి తరపున నేను గర్వపడుతున్నానని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. నాకు ఎప్పుడూ ఒక బాధ ఉండేది. ఆ బాధ అక్కడ చేశాం. 42% బాగుపడ్డారు, సంతోషం. ఇక్కడ 58% ఉన్నారు, ఏం చేయాలి అని ఎప్పుడు నా మనసులో బాధ, ఆవేదన ఇప్పుడు కూడా ఉంది. అక్కడి నుంచి నేను ఆలోచించినప్పుడు రాజధాని లేకపోతే మనం ఏం చేయలేం. ఒక ఇంటికి ఒక మంచి ఇల్లు ఉండాలి, ఒక సమాజానికి, ఒక రాష్ట్రానికి మంచి రాజధాని ఉండాలి. అందుకే నేను ఆ రోజు సంకల్పించినప్పుడు అసెంబ్లీలో చెప్పాను. అప్పటికి కమిటీ వచ్చింది, రిపోర్ట్ ఇచ్చారు. అప్పుడు రైతులు కూడా ముందుకు రాలేదు. నేను ఆ రోజు మొట్టమొదటిసారిగా ఆలోచించింది 25 పార్లమెంటుకు సెంటర్ పార్లమెంటు గుంటూరు. తంబురూలు ఇది. ఎవడైనా అర్థం కాకపోతే అర్థమయ్యేట్టుగా చెప్పాలంటే ఒకే మాట, రాష్ట్రానికి నడి బొడ్డున రాజధాని అదే గుంటూరు జిల్లాలో అమరావతి. ఇటు పోతే 14, ఇటు వస్తే 14. చిన్న పిల్లలను కూడా ఎక్కడ రాష్ట్రానికి సెంటర్ అంటే నేరుగా వీళ్ళు అక్కడికే పోతుంది. అవునా కాదా? మీరే ఆలోచించండి. సంకల్పం బాగానే ఉంది, కానీ ఎట్ట కట్టాలి? నేను కూడా గుంటూరులో లేకుంటే విజయవాడలో ఒక 50 ఎకరాలు తీసుకొని ఒక సెక్రటరియట్ కట్టేయచ్చు, మామూలుగా ఉంటుంది. కానీ భవిష్యత్తు ఏంటని ఆలోచించినప్పుడు నాకు అనిపించింది, దీన్ని ఒక మహానగరం చేయాలి. ఏ విధంగా చేయాలని ఆలోచించినప్పుడు మొట్టమొదటిసారిగా మేము మాట్లాడుతూ ఉంటే నారాయణ గారు మేమందరం ల్యాండ్ పూలింగ్ అనే కాన్సెప్ట్ వచ్చింది. రాజధాని నిర్మాణంలో రైతుల్ని భాగస్వాములు చేస్తే ఎట్లుంటుందని. చాలా బాగుంటుంది, ఎవరున్నారు కనుక్కోండి, ఎవరో వస్తారు కనుక్కోమన్నాం. అప్పుడు వస్తే విజయవాడ, గుంటూరు, మంగళగిరి, ఒక పక్కన అమరావతి ప్రాంతం. అక్కడ ఆలోచించినప్పుడు రైతాంగానికి ఆలోచనిస్తే మీరందరూ ముందుకు వచ్చారు. దేనికోసం వచ్చారంటే, నేను సైబరాబాద్ నిర్మాణం చేయకపోయుంటే మీరు వచ్చేవాళ్ళు కాదు, నా మీద నమ్మకం ఉండేది కాదు. ఆ సిటీని చూసిన తర్వాత ఇక్కడ కూడా అలాంటి సిటీ అభివృద్ధి అవుతుంది, మా జీవితాలు బాగుపడతాయని ఏకైక అభిప్రాయంతో, నా మీద నమ్మకంతో మీరందరూ ముందుకొచ్చి 58 రోజులు నారాయణ గారు చెప్పినట్టు 33,000 ఎకరాలు, 29,000 మంది రైతులు, ఒకరిద్దరు కాదు. ప్రజాస్వామ్య దేశంలో, ప్రపంచంలో ఎప్పుడూ జరగలేదు. అలాంటి వినూత్నమైన స్ఫూర్తికి కారకులైన
అమరావతి రైతాంగానికి మరొక్కసారి శిరస్సు వంచి మీ పాదాభివందనం చేస్తున్నాను. మీరు లేకపోతే ఈ రాజధాని లేదు. 19 అన్నీ కూడా ఇవన్నీ ప్లాన్ చేయడం, నేను ఏది చేసినా కూడా చాలా బాగుండాలని కోరుకుంటా. హైదరాబాద్లో హైటెక్ సిటీ కడితే ఎల్ఎన్టీని పిలిపించి 30 సార్లు నమూనా తయారు చేసిన తర్వాత హైటెక్ సిటీ అంటే ఇటు ఉండాలని ఫైనలైజ్ చేశాం కాబట్టి వాజ్పేయి గారు వచ్చి ఇనాగ్రేట్ చేశారు. సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ వచ్చి అది చూసిన తర్వాత ఆయన కూడా పోయి అమెరికాలో పోయి చెప్పే పరిస్థితికి వచ్చారు. అలాంటి సంఘటనలు చాలా జరిగాయి. అక్కడి నుంచి మీరు ల్యాండ్ ఇచ్చిన తర్వాత నేను ఆలోచించి, ఒకప్పుడు హైదరాబాద్ నిర్మాణానికి సైబరాబాద్ నిర్మాణానికి నేను అమెరికాకి వెళ్ళాను 15 రోజులు. ఈసారి అమరావతి నిర్మాణానికి మొట్టమొదటిసారిగా నేను వెళ్ళిన దేశం సింగపూర్ దేశం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకు సింగపూర్కి వెళ్ళానంటే, సింగపూర్ సిటీ వన్ ఆఫ్ ది బెస్ట్ లివబుల్ సిటీ. వాళ్ళు అంచెలంచెలుగా చేశారు. ఒక ఫిషర్మెన్ విలేజ్. ఈరోజు మీరు చూస్తే ఒక లివబిలిటీయే కాకుండా మోస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉపయోగించి ముందుకు పోయారు. అందుకని నేను వెళితే నా మీద ఒక్కోసారి నమ్మకాలు పనిచేస్తూ ఉంటాయి. నా మీద నమ్మకంతో నేను అడిగాను, మీరు రిపోర్ట్ ఇవ్వాలంటే ఒక ప్రాజెక్ట్ రిపోర్టు అంటే మొత్తం మాస్టర్ ప్లాన్ తయారు చేయాలంటే చాలా సమయం పడుతుంది. రెండోది నేను టెండర్ పిలిస్తే దానికి ఇంకా ఎక్కువ సమయం పడుతుంది, వేరే మార్గం చూపించమంటే పర్వాలేదు, మీరెప్పుడు మాకు మిత్రుడిగా ఉన్నారు, మీ మీద విశ్వాసం నమ్మకం ఉంది, అందుకనే ₹1 తీసుకోకుండా మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ తయారు చేస్తామని సింగపూర్ గవర్నమెంట్ కేబినెట్లో నిర్ణయం చేసి మనకు ఆ పని చేసి పెట్టారు. అలాంటి వాళ్ళపైన 1924లో మీరేగా సఫరర్స్. ఈవెన్ సింగపూర్ గవర్నమెంట్ కూడా వీళ్ళ యొక్క వేధింపులకు గురయ్యే పరిస్థితికి వచ్చింది. అక్కడి నుంచి మామూలు కన్సల్టెంట్ నేను ఆలోచించలా. నేను టోక్యోలో కన్సల్టెంట్ పెడితే ఆయన ఏదో ప్లాన్లు తయారు చేశారు. అవి చూస్తే నాకు నచ్చలేదు. కడాన నేను ఇప్పుడే నారాయణ గారు ఉన్నారు, నార్మన్ ఫాస్టర్ కన్సల్టెన్సీ. ఇక్కడ చేసే సరిగా చేయకపోతే అందరిని రమ్మంటే రాలేరు కాబట్టి 4 రోజులు వాళ్ళ ఆఫీసులో 3-4 రోజులు వాళ్ళ ఆఫీసులో కూర్చొని ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేయించి ఇప్పుడు మనం తయారు చేసినటువంటి అసెంబ్లీ, హైకోర్ట్ అండ్ అవర్ టవర్స్, అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ ఇవన్నీ కూడా ఐకానిక్ బిల్డింగ్స్ అన్ని క్రియేట్ చేశాం. దానికి కూడా నెగతాలు చేశారు. ఇవన్నీ కూడా గ్రాఫిక్స్ అని. గ్రాఫిక్స్ అన్న వాళ్ళు ఆ గ్రాఫిక్సే నిజమైతే ఏమవుతారో మీరే ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు నేను ప్రతిరోజు 2 నిమిషాలే దేవుణ్ణి ప్రార్థిస్తా, దండం పెట్టుకుంటా, అందరూ బాగుండాలని కోరుకుంటా. నాకు చిన్నప్పటి నుంచి వెంకటేశ్వర స్వామి మా కుల దైవం. మా ఇంటి దగ్గర చూస్తే మంగాపురం సైడ్ నామాలు కనపడుస్తూ ఉంటాయి. అది నాకు ఒక స్ఫూర్తి. నేను దేవునికి దండం పెట్టుకున్నప్పుడు ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఇప్పుడు ఇలాంటి సమయాల్లో కొన్ని రీకలెక్ట్ చేసుకోవాలి. నేను అమరావతి ఇక్కడ రాజధాని కడతానంటే రామోజీరావు గారు నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, బాబు గారు మీరు రాజధాని కడుతున్నారు, పేరు ఏం పెట్టబోతున్నారు అనేది నాకు కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి. నాకుండే అనుభవంతో నా మీడియా అంతా ఉపయోగించి నేను రీసెర్చ్ చేశాను. ఆ ప్రాంతానికి ఒక చరిత్ర ఉంది. ఆ ప్రాంతానికి సరైన పేరు అమరావతి అవుతుంది.
మీరు ఆలోచించండి అని ఆయన ఒక రీసెర్చ్ పేపర్ నాకు పంపించాడు. అంటే మంచి పని చేస్తే అందరూ సహకరిస్తారనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఆ పేరినంగానే నాకు కూడా ఒక మనసు ఉప్పొంగింది, జలధరించింది. దానికి కారణం ఆ పేరు పెడతామని అనౌన్స్ చేస్తే ఇంతవరకు అపోజ్ చేసిన వ్యక్తి కానీ ప్రత్యామ్నాయ పేరు చెప్పిన వ్యక్తి కానీ లేరంటే అది అమరావతి ప్రభావం. అక్కడి నుంచి అసెంబ్లీలో నేను అనౌన్స్ చేసినప్పుడు మీరు చూసుంటారు, నాకు పెద్ద సమస్య. హైదరాబాద్ అసెంబ్లీలో, ఓల్డ్ అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ సమావేశాలు. నేను ఆ సమావేశాలు అనౌన్స్ చేస్తే అడ్డం పడాలంటే నేను ఆ రోజు ఆలోచించి ఏ ప్రాంతానికి ఏ విధంగా చేస్తానో, సైబరాబాద్ నిర్మాణ అభివృద్ధి జరిగిన తర్వాత కొన్ని అనుభవాలతో ఏదైతే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని అన్ని జిల్లాలకు ఏమేం చేయబోతానో ఒక బ్లూ ప్రింట్ ఇచ్చాను. ఆ రోజు మాట్లాడిన మాటలు ఆనాటి ప్రతిపక్ష నాయకుడు, ఇప్పుడు ప్రతిపక్షం కూడా లేదు, అది వేరే విషయం. ఆ రోజు మాట్లాడిన మాటలు మీరు చూస్తే రాష్ట్రానికి సెంట్రల్ ప్లేస్ 5-10 వేల ఎకరాలు చాలదు, 40,000 ఎకరాలు ఉండాలి, 50,000 ఎకరాలు ఉండాలి, మనం కూడా నష్టపోవడానికి లేదని చెప్పి పూర్తిగా దానికి ఆమోదించిన వ్యక్తి ఇక్కడే ఇల్లు కట్టుకుంటాను నాటకాలు చేసి ఎన్నికలు అయిన తర్వాత 3 రాజధానులు అనే పేరుతో 3 ముక్కలాట ఆడితే నాకైతే చాలా బాధ కలిగింది. మీరు ఎంత సఫర్ అయ్యారు నేను చూశాను. చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయే ఉద్యమం అమరావతి రైతుల ఉద్యమం అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. మీరు ఉద్యమం చేస్తామంటే నేను చూశాను. కడాన నేను పార్టీ అకౌంట్లో డబ్బులు కూడా లేదు మీకు సహాయం చేద్దామంటే, అలాంటి సందర్భాన్ని కూడా నేను ఫేస్ చేశాను. కోర్టులో చూస్తే ఆ వాద్యాలకు డబ్బులు ఎంత అవుతుందంటే, ఒక మంచి అడ్వకేట్ రావాలంటే అతనికి లక్షల రూపాయలు ఇస్తే తప్ప ఒక్కొక్క ఆర్గ్యుమెంట్కి 50, ఒక రోజు ఆర్గ్యుమెంట్కి 50 లక్షలు వచ్చిపోవాలంటే, అలాంటివన్నీ ఉంటే నేను కడాన జోలి బట్టి డబ్బులు వసూలు చేసి ఆ రోజు మీ ఉద్యమానికి సహకరించాను నా వంతు కర్తవ్యంగా. ఆ రోజు అమరావతి ఉద్యమం కోసం పోరాట కమిటీలు వేసుకోవడం, మీరందరూ పోరాడి దీన్ని సాధించారు. చరిత్ర ఉంటే చరిత్రలో, అమరావతి చరిత్రలో రైతులకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సంఘటన, ఒక చాప్టర్ ఉంటుంది. దాంట్లో ఎవ్వరికి అనుమానం అవసరం లేదు. అలాంటి త్యాగాలు చేసిన మీ అందరినీ మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈరోజు నేను ఎవ్రీడే నేను పూజ చేసేటప్పుడు 2 నిమిషాలు ఆలోచిస్తా. అమరావతి ప్రజా రాజధాని, నేను అమరావతి ప్రజా రాజధానిగా పెట్టిన రోజున మీరు ఒక్కసారి ఆలోచిస్తే దేశంలో ఉండే, రాష్ట్రంలో ఉండే అన్ని గ్రామాల్లో పవిత్రమైన మట్టిని, ఆ గ్రామంలో ఎక్కడుంటే అక్కడ పవిత్రమైన జలాలు తీసుకుని అక్కడుండి పవిత్ర ఆలయాలు, అది చర్చ్ కావచ్చు,